श्री रामचंद्र प्रभु की जय। सीतारामुल कल्याणम। सीताराम कल्याणम शुभम। सर्वलोक सुखिनो भवन्तु। जनक महाराजा इक्ष्वाकु विदेह వంశాలు రెండు సాటిలేనివి. ఈ రెండు వంశాల కలయిక లోక కళ్యాణకరం. సీత రామునికి, ఊర్మిళ లక్ష్మణునికి తగిన వధువులు. కుశధ్వజుని మిగిలిన ఇరువురు కుమార్తెలను భరత శత్రుఘ్నులకు ఇవ్వండి. వారందరూ రూపలావణ్యాల్లో అసమానులు. ఓ మునిశ్రేష్ఠులారా, మీ మాటలతో మేము ధన్యులమయ్యాము. మాండవి, శృతకీర్తిలను భరత శత్రుఘ్నులకు ఇచ్చుటకు అంగీకరిస్తున్నాము. 4 వివాహములు ఒకే ముహూర్తమున జరిపిస్తాను. ఫల్గునీ నక్షత్రము వివాహమునకు పరమ శుభప్రదం. ఆ దేవత అనుగ్రహముతో సంతానాభివృద్ధి కలుగును. నకరాజా, మీతో వియ్యమందుట నా భాగ్యం. మేము వెళ్ళి వివాహపూర్వక కర్మలను నిర్వహిస్తాము. తండ్రి, ఆజ్ఞాబద్ధులమై సిద్ధంగా ఉన్నాము. పూర్వీకుల ఆశీస్సులు లేకుండా ఏ శుభకార్యమూ సంపూర్ణం కాదు. వేదోక్తంగా వ్రతనియమాలను పాటిస్తున్నాము. అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి ముఖ్యం. ఒక్కొక్క కుమారుని పేరుమీద 1,00,000 గోవుల దానం. బంగారు తొడుగులతో అలరారుతున్న గోమాతలు. సత్సంతానానికి సంకేతం ఈ గోదానం. బ్రాహ్మణోత్తములకు సకల ద్రవ్యములను సమర్పిస్తున్నాము. నా కుమారులు ధన్యులయ్యారు, ధన్యులయ్యారు. కళ్యాణ ఘడియలు సమీపించాయి. దేవతలు సైతం ఈ బంధాన్ని దీవిస్తున్నారు. అయోధ్య వీరులు విదేహ అల్లుళ్ళుగా మారుతున్నారు. అయోధ్య మృంజం, విదేహ రాజ్యాలు ఇకపై ఏకము. 72వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. భరతుని మేనమామ యుధాజిత్తు మిథిలకు చేరుకున్నాడు. అవగారు, మా తండ్రి కేకయరాజుగారు మిమ్మల్ని కుశలము అడగమన్నారు. భరతుని చూడాలని మా తండ్రి ముచ్చటపడుతున్నారు. అందుకే నేను అయోధ్యకు వెళ్లి ఇక్కడికొచ్చాను. యుధాజిత్తుకు అతిథి సత్కారములు ఘనంగా జరిగాయి. మరునాడు ఉదయం అందరూ పెందలకడనే నిద్రలేచి సంధ్యావందనాది కృత్యములు ముగించారు. మహారుషులు ముందు నడువగా అందరూ యజ్ఞవాటికకు చేరుకున్నారు. పెళ్లి కుమారులు మంగళ కార్యములను ఆచరించారు. 4 సోదరులు సకల ఆభరణ భూషితులై సిద్ధంగా ఉన్నారు. దశరథుని అనుమతితో వశిష్ఠుడు జనక మహారాజు వద్దకు వెళ్ళాడు. ఓ జనకరాజా, దశరథుడు తన కుమారుడు మీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అదేమిటి మహర్షి, మిథిల కూడా వారిదే కదా, వారికి అడ్డేమున్నది? నా కుమార్తెలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా వారిని తోడుకొని రండి. దశరథుడు తన కుమారుతో వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. వశిష్ఠ మహర్షి, మా కుమార్తెల వివాహమును వేదోక్తంగా జరిపించండి. మహారుషులు ముగ్గురూ కలిసి వివాహక్రతువును ప్రారంభించారు. మండపము మధ్యలో అగ్నిహోత్రమును ప్రతిష్ఠించారు. కలశములు, పవిత్ర జలములు, అక్షతలు
అన్నీ సిద్ధం చెయ్యబడ్డాయి. వేద మంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమమును నిర్వహించారు. రాముడు అగ్నిహోత్రము వద్ద వేచి ఉన్నాడు. జనకుడు సర్వాలంకార భూషిత అయిన సీతను తీసుకువచ్చాడు. రాముని ఎదురుగా సీతమ్మ నిలబడింది. యం సీతా మమ సుతా సహధర్మచరీ తవః. ఓ రామా, ఈమె నా కుమార్తె సీత. ఈమె పాణిని గ్రహింపుము. నీ హస్తముతో నా కుమార్తె హస్తమును గ్రహింపుము. ఈమె పతివ్రతయై నిన్ను నీడవలే వెన్నంటి ఉండగలదు. ఈమె పతివ్రతయై నిన్ను నీడవలె వెన్నంటి ఉండగలదు. ఆకాశం నుండి దేవతలు దుందుభులు మోగించారు. సీతారాముల కళ్యాణం చూసి దేవతలు పూలవర్షము కురిపించారు. లక్ష్మణ, ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను స్వీకరించు. ఊర్మిళ లక్ష్మణుల పాణిగ్రహణము జరిగింది. ఓ భరత, ఈమె మాండవి. ఈమె పాణిని గ్రహించు. మాండవి భరతుల వివాహము వైభవంగా సాగింది. శత్రుఘ్న, ఈమె శృతకీర్తి. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. ఋతకీర్తి శత్రుఘ్నుల వివాహము పూర్తయింది. దశరథుని ఆనందానికి అవధులు లేవు. నలుగురు దంపతులు అగ్నిదేవునికి నమస్కరించారు. అమ్మగారు జనక మహారాజు ఆశీస్సులు తీసుకున్నారు. వశిష్ఠ మహర్షి పాదపద్మాలకు నమస్కరించారు. మిథిలా నగరమంతా జయ జయధ్వానములతో నిండిపోయింది. రఘువంశము మరియు నిమివంశము ఒక్కటయ్యాయి. సీతారాములు అగ్నిహోత్రము చుట్టూ ప్రదక్షిణము చేస్తున్నారు. నలుగురు జంటలు అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. అగ్ని ప్రదక్షిణముతో వారి బంధం కలకాలం నిలిచిపోతుంది. 3 సార్లు అగ్ని చుట్టూ తిరిగి తమ ప్రతినలను నెరవేర్చుకున్నారు. శ్రీరాముడు సీతమ్మను తన సహధర్మచారిణిగా పొందాడు. దశరథుడు తన కోడళ్లను చూసి మురిసిపోయాడు. అందరూ కలసి విడిది గృహములకు బయలుదేరారు. ఋషులు, పురోహితులు మంగళాశాసనాలు పలుకుతూ వెంట నడిచారు. ఆ సాయంత్రం మిథిల ఒక స్వర్గధామంలా మెరిసిపోయింది. విడిది గృహమునందు దంపతులకు ఘన స్వాగతం లభించింది. జనక మహారాజు మనసు తృప్తితో నిండిపోయింది. సీతారాములు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చిందించారు. తన జీవిత లక్ష్యం నెరవేరిందని దశరథుడు భావించాడు. మిథిల లోక కళ్యాణానికి వేదికైంది. ఈ వివాహము శాశ్వత చరిత్రగా నిలిచిపోతుంది. శ్రీమద్ రామాయణం మీనోస్ బాలకంద మీనోస్ సర్గ 73 ఈజ్ కంప్లీట్. ఓం
तत्सत् ॐ तत्सत् सर्वं श्रीरामचन्द्रार्पणमस्तु मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मने।